రైట్ మొత్తానికి ఇక్కడ చూస్తుంటే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో టీవీకే పార్టీ కనబడుతోంది. విజయ్ పార్టీ దళపతి అధిపతి కాబోతున్నాడా తమిళనాడుకి? ఎస్, దళపతి అధిపతి కాబోతున్నట్టుగానే కనబడుతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఏ పార్టీ అవసరం లేకుండానే విజయ్ ఇక్కడ గవర్నమెంట్ ను ఫామ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. తమిళ ప్రజలు ఊహించిన దానికంటే పూర్తి భిన్నంగా ఒక పార్టీని, ఒక వ్యక్తిని నమ్మి ఈ స్థాయిలో ఓట్లు వేశారా అంటే గనక షాకింగ్ గా కనబడుతుంది. దాదాపుగా 103 స్థానాలకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ప్రస్తుతానికి 103 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు విజయ్. అలాగే డిఎంకే 60 స్థానాల్లో, ఏఐడిఎంకే 70 స్థానాల్లో ఉన్నారు. ప్రతిపక్ష హోదాని కూడా డిఎంకే పార్టీ దక్కించుకోలేని పరిస్థితులు లాంటి డిజాస్టర్ లోకి ఏమైనా వెళ్ళిపోబోతుందా అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఇది ప్రస్తుతానికి ఆధిక్యమే అయినప్పటికీ ఇది పూర్తిగా క్లారిటీగా మారడానికి ఇంకాస్త సమయం ఉంటుంది. ఇందులో భాగంగా ఇక్కడ ఏఐడిఎంకే ప్రతిపక్ష పార్టీగా, టీవీకే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఫామ్ చేయబోతోంది. అలాగే నిన్న మనం చెప్పడం జరిగింది ఏంటది, మొన్ననే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తరువాత పార్టీ శ్రేణులందరినీ కూడా పిలిపించిన విజయ్ తాను సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 234 స్థానాల అభ్యర్థులందరితో కూడా మాట్లాడారు. క్యాంప్ రాజకీయాలు జరగకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అవసరమైతే ఏఐడిఎంకే మద్దతు తీసుకుందాం, ఏమాత్రం అవసరం ఉన్నా అని అమిత్ షాకి కాంటాక్ట్ లోకి వెళ్లారు. అలాగే క్యాంప్ రాజకీయాలలో మనవాళ్లు ప్రలోభాలకు వెళ్లకుండా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని ఏదైతే విజయ్ పార్టీ శ్రేణులకు ఒక సూచన చేశారో అది కాస్త సరిగ్గా ఇవాళ ఈ సమయానికంతా పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉంది. 10 గంటలు సరిగ్గా మే 4 10 గంటలకి మొన్న ఎగ్జిట్ పోల్స్ తర్వాత విజయ్ మాట్లాడుకున్న దానికి పూర్తి భిన్నంగా మారింది. ఇప్పుడు డిఎంకే క్యాంప్ రాజకీయాలు చేసేలాంటి పరిస్థితి పోయి డిఎంకే తన పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవడానికి జాగ్రత్త పడేలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎంకే తన పార్టీ శ్రేణుల్ని కాపాడుకోవడానికి అందరికీ కూడా ఒక జాగ్రత్తలు చెబుతూ అందరికీ కాంటాక్ట్ లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏ స్థానాల్లో ఆధిక్యంలో ఉందో దాదాపుగా 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కాంటాక్ట్ లోకి వెళుతున్నారు. డిఎంకే స్టాలిన్, మరీ పర్టికులర్ గా స్టాలిన్ ఎంత డిజాస్టర్ లాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే ఏకంగా తాను ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఓటమి చెందేలాంటి పరిస్థితికి వెళ్ళిపోవడం అనేది నిజంగా భారత రాజకీయాల్లో ఒక ఘోరమైన డిజాస్టర్ అని చెప్పొచ్చు. సో మొత్తంగా తమిళనాట స్టాలిన్ ఒంటెద్దు పోకడలు ఏవైతే ఉంటాయో దానిని ప్రజలు అంగీకరించిన పరిస్థితులు అయితే కనబడడం లేదు. నిజానికి స్టాలిన్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తరువాత గతంలో ఆయన ప్రజల్లోకి మమేకం అవుతూ ఉండడం, కలవడం, తాను కూడా ఒక హీరో ఇమేజ్ లాగా ముందుకు వెళుతున్న పరిస్థితిని కొంత యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు. ఎందుకో సీఎం గా మారిన తరువాత స్టాలిన్ నడవడికలో, స్టాలిన్ దూకుల్లో మార్పు వచ్చింది. నిజానికి చాలా దూకుడుగా వ్యవహరించే స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అంత ఈక్వల్ రాజకీయాలు చేస్తాము, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకువెళ్తాము, అలాగే అందరినీ కలుపుకొని పోతాను అంటూ అనేక గల్లీల్లోకి లేదంటే మాస్ ఏరియాల్లోకి పబ్లిక్ లోకి వెళ్ళడం చూసాం. అయితే అక్కడ పూర్తి భిన్నంగా తను అంటే నిజానికి చెప్పాలంటే ఒక నటిస్తున్న వ్యక్తిలాగా స్టాలిన్ ని ఇన్నాళ్ళు తమిళనాడు ప్రజలు చూస్తూ వచ్చారు. సీఎం అవడానికి ముందు ఒక రకమైన స్టాలిన్, సీఎం అయిన తర్వాత ఒక రకమైన స్టాలిన్. అలాగే రీసెంట్ గా దక్షిణాదికి ఎంపీ సీట్లు పెంచలేదు, ఇది దక్షిణాదికి చేస్తున్న అన్యాయం అంటూ అక్కడ మళ్ళీ పాత స్టాలిన్ కనబడ్డారు. బ్లాక్ డ్రెస్ అండ్ గ్లాసెస్ పెట్టుకొని తాను సిగరెట్ లైటర్ తో ఆ పత్రాలు ఏవైతే కాల్చారో అది కూడా మనం సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలోనే చూసాం. మొత్తంగా మళ్ళీ పాత స్టాలిన్ ని బయటకు తీశారు ఆ రోజు స్టాలిన్. సో వీటన్నింటి నడుమ అలాగే కుటుంబ అవినీతి ఏదైతే ఉందో కుటుంబం మాత్రమే ముందుకు వెళుతూ ఉండడం. డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ తను ఒక రకంగా ఒంటెద్దు పోకడులుగా వెళ్ళడం, సనాతనాన్ని ఒక రకంగా డెంగ్యూ దోమని ఎలా అయితే చంపేస్తామో, డెంగ్యూ మలేరియా దోమల్ని ఎలా అయితే చంపేస్తామో సనాతనాన్ని కూడా అలా చంపాలి అంటూ ఒక తీవ్రమైన భావజాలాన్ని, ఒక రకంగా పెరియార్ భావజాలాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా, కరుణానిధి భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా, స్టాలిన్ భావజాలాన్ని మొత్తం ముగ్గురిని కలిపి కలబోసినట్టుగా ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ కూడా తమిళనాట యాక్సెప్టబుల్ కాలేదు. దీనిని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డిఎంకే డిజాస్టర్ అనేది అనేక రూపాల్లో దాదాపుగా ఒక 2 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ని ఎందుకో ప్రజలు నమ్మలేదు, స్టాలిన్ ని విశ్వసించలేదు, స్టాలిన్ ఎంత నటించినప్పటికీ కూడా స్టాలిన్ ని ఇష్టపడలేదు.
మరి స్టాలిన్ పాత స్టాలిన్ లాగానే ఉండాలని కోరుకున్నారో, లేదు అంటే కొత్త స్టాలిన్ నటిస్తున్నాడు ఇలాంటి నటనలు అవసరం లేదనుకున్నారో, బట్ విజయ్ మాత్రం అంటే ఒక పార్టీలు ముందుకు వెళుతున్న దృష్ట్యా మనం గమనిస్తే గనక విజయ్ దూకుడుగా వెళ్ళారు. వెనకెవరూ లేకుండా బ్యాక్గ్రౌండ్ లో ఏ పార్టీ